హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు జాన్ శామ్యూల్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనే టాపిక్ చూద్దాము. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనే టాపిక్ మనకు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కానీ, ప్లేన్స్ కానీ, సాలిడ్స్ కానీ ఇవన్నీ సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్స్. సో మనకు ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది ఒక బేస్ అన్నమాట. సో మనకు ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ టాపిక్ తెలిస్తేనే సో మనము ప్లేన్స్ కానీ, లైన్స్ కానీ, పాయింట్స్ కానీ ఇవన్నీ సాల్వ్ చేయడానికి అవుతుంది. So before actually going into principles of orthographic projection, friends, first projection అంటే ఏందో తెలుసుకోవాలి మనం. సో ఫస్ట్ ప్రొజెక్షన్ అంటే ఒక ఇమేజ్, ఒక ఆబ్జెక్ట్ ని, సో ఒక ఆబ్జెక్ట్ ఇమేజ్ ని సో ఒక పర్టికులర్ ప్లేన్ మీదకి సో దాని షాడో మాదిరి కానీ లేదా దాని ఇమేజ్ ని కానీ మనం ప్రొజెక్ట్ చేసినాం అనుకోండి, సో లేదా డ్రా చేసినాం అనుకోండి అక్కడ, సో దాన్ని వచ్చేసి ప్రొజెక్షన్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ స్లైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే సో చాలా థింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ప్రొజెక్షన్ అని, ఓకే. సో ఇక్కడ ప్రొజెక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఒక 3D ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ ఒక 3D ఆబ్జెక్ట్ ఉంది. సో మనకు ఇక్కడ ఈ ప్రొజెక్షన్ లో ఏం చేస్తున్నామంటే ఈ ఈ ఆబ్జెక్ట్ కి సో లెట్ us అస్యూమ్ దట్ ఇక్కడ పాయింట్స్, ఈ ఆబ్జెక్ట్ మీద మనం డిఫరెంట్ పాయింట్స్ తీసుకుందాం ఇక్కడ. సో డిఫరెంట్ పాయింట్స్ తీసుకున్నప్పుడు సో మనము ఎప్పుడైతే చూస్తున్నామో ఈ ఆబ్జెక్ట్ ని, ఈ ఆబ్జెక్ట్ కి పర్పెండిక్యులర్ గా, అలాగే ఈ ప్లేన్ కి వెనకాల ఉంది చూడండి ప్లేన్, సో అక్కడ విపి అని రాస్తున్నారు. సో విపి ఇస్ నథింగ్ బట్ వర్టికల్ ప్లేన్ అండి. సో ఈ వర్టికల్ ప్లేన్ కి సో ఈ ఆబ్జెక్ట్ కొంచెం ఇన్ఫరెంట్ డిస్టెన్స్ లో ఉంది, కొంచెం ముందర ఉంది. అక్కడ నుంచి మనం యాక్చువల్ గా చూస్తున్నప్పుడు సో ఈ పాయింట్స్ అన్నిటిని కాంటూర్ పాయింట్స్ అంటాం అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ మీద మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ అజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ నేను ఆల్మోస్ట్ రౌండ్ షేప్ లో పెట్టాను చూడండి. ఈ కాంటూర్ పాయింట్స్ అన్ని కూడా సో నేను ఎప్పుడైతే అలా చూస్తున్నానో ఈ కాంటూర్ పాయింట్స్ అన్ని కూడా సో ఒక ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేసి ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ వర్టికల్ ప్లేన్ మీద ఇట్లా ప్రొజెక్ట్ చేసినప్పుడు సో ఆ పాయింట్స్ ని ఇట్లా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ, 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 సో ఈ పాయింట్స్ అన్నిటిని ప్రొజెక్ట్ చేసి ఆ పాయింట్స్ అన్నిటిని సో ఒక సీక్వెన్స్ లో, సో క్లాక్ వైజ్ లో కానీ యాంటీ క్లాక్ వైజ్ లో కానీ అన్ని జాయిన్ చేస్తే ఇక్కడ వర్టికల్ ప్లేన్ మీద లేదా ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ సో దాని మీద ఫామ్ అయిన ఈ ఇమేజ్ నే, సో ఈ ఎంటైర్ థింగ్ నే మనం ఏమంటామంటే ప్రొజెక్షన్ అంటాం అనమాట. సో జనరల్ గా ప్రొజెక్షన్ గీయాలంటే సో మనకు ఒక ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉండాలా. సో ఏ ఆబ్జెక్ట్ కి యాక్చువల్ గా ప్రొజెక్షన్ డ్రా చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్ అని. సో ప్రొజెక్షన్ అయిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఏమేం టైప్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఆర్ సో పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అని, నెక్స్ట్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని రైట్ సైడ్ లో టాప్ లో ఉండేది. సో దిస్ ఈస్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. సో అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటమ్ లో ఉన్నది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని, ఓకే. అండ్ ఇది వచ్చేసి ఆబ్లిక్ ప్రొజెక్షన్ అండి. సో జనరల్ గా 4 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. దీనిలో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఓకే, సో మనం అంత డీప్ గా వెళ్ళట్లేదు. సో వీఆర్ జస్ట్ సీయింగ్ ద లైక్ అవుటర్ లేయర్. సో అవుటర్ లేయర్ లో జస్ట్ పర్స్పెక్టివ్ అంటే ఏంది, ఆర్థోగ్రాఫిక్ అంటే ఏంది, అండ్ ఐసోమెట్రిక్ అంటే ఏంది, ఆబ్లిక్ అంటే ఏంది. సో ఇక్కడ బై మీన్స్ ఆఫ్ ఇమేజెస్ సో ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ గురించి మనకు కొంచెం డీటెయిల్డ్ గా, అంటే జనరల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఏమేమి ఉన్నాయో సో తెలుసుకోవడానికి. సో ఫస్ట్ వన్, సో లెట్ us see పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్. సో పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అవర్ ఐస్. ఓకే, సో మనం చూసేదంతా కూడా సో మన కళ్ళ ద్వారా మనం చూసే ప్రతి ఒక్కటి కూడా అది పర్స్పెక్టివ్ అన్నమాట. సో పర్స్పెక్టివ్ ఇమేజ్ చూస్తాయి మన కళ్ళు యాక్చువల్ గా. సో దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనము రైల్వే లైన్ మధ్యలో నిలబడుకున్నాం అనుకోండి. ఇఫ్ ద రైల్వే లైన్ అనేది చాలా అంటే స్ట్రైట్ గా ఉందనుకోండి, సో మనం చాలా దూరం చూసినప్పుడు స్ట్రైట్ గా ఉన్న రైల్వే లైన్ ని సో మనకి ఎలా కనిపిస్తుంది అంటే సో ఆ రెండు రైల్వే రోడ్ కమ్మీలు ఉంటాయి చూడండి, ఆ కమ్మీలు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి అన్నమాట చాలా దూరంలో. ఓకే, సో దట్ ఈస్ అన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్. సో పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ లో ఎట్లా ఉంటాయంటే సో ఇవన్నీ ఈ 4 ఇమేజెస్ లో కూడా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్ లో కూడా మెయిన్లీ దీని డిఫరెన్స్ ని నేను రేస్ ఎలాగున్నాయి అంటే రేస్ ఆర్ నథింగ్ బట్ సో ద ఇమాజినరీ రేస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ అవర్ ఐస్. సో మన కళ్ళలో నుంచి వచ్చే ఇమాజినరీ రేస్ సో యాక్చువల్ గా ఎలాగున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని సో ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ మన కన్ను ఇక్కడ ఉంది అనుకోండి. సో మన కన్ను నుంచి వచ్చే రేస్ అన్ని ఒక డైవర్జింగ్ వేలో వెళ్తున్నాయి అనుకోండి.
ఒక డైవర్జింగ్ వేలో వెళ్తున్నప్పుడు సో ఇక్కడ మీరు చూస్తే ఈ బ్లూ అనేది దిస్ ఈస్ ద ఇమేజ్. సో దిస్ ఈస్ అన్ ఇమేజ్ ఫర్ విచ్ వీ వాంట్ టు డ్రా ద ప్రొజెక్షన్. సో వాట్ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ వీఆర్ డిస్కసింగ్? పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్. సో పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ లో డ్రా చేసేటప్పుడు సో ఇక్కడ ఉన్న ప్లేన్, ఇక్కడ మధ్యలో ఉన్న ప్లేన్ వచ్చేసి సో దిస్ వన్. సో ఇది వచ్చేసి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం అనమాట. సో ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎక్కడ ఉంది అంటే అబ్జర్వర్ కి అలాగే ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉందన్నమాట. సో వెన్ ద రేస్ ఆర్ గోయింగ్ ఇన్ డైవర్జింగ్ ఫ్యాషన్, ఓకే, సో కన్వర్జింగ్ కాకుండా డైవర్జింగ్ అంటే లైట్ సోర్స్ నుంచి ఇట్లా డైవర్జింగ్ ఫ్యాషన్ లో వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రొజెక్ట్ అయ్యే ఇమేజే. సో ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద మనకు ప్రొజెక్ట్ అయిన ఇమేజే సో యాక్చువల్ గా దిస్ పర్టికులర్ వ్యూ ఇస్ కాల్డ్ యాజ్ పర్స్పెక్టివ్ వ్యూ. ఓకే, సో అది పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్ అంటాం అనమాట. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో ఆల్మోస్ట్ సేమ్ ఆబ్జెక్ట్ ని, మళ్ళీ బ్లూ కలర్ లో ఉన్న సేమ్ ఆబ్జెక్ట్ ని సో మనము ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద, సో దీస్ అవర్ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. ఓకే, ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద సో దాని వ్యూ డ్రా చేసేటప్పుడు సో ఈ ఆబ్జెక్ట్ ని దాని మీద ప్రొజెక్ట్ చేసేటప్పుడు రేస్ ఎలాగుంటాయంటే ఆల్ ద రేస్ ఆర్ ఇక్కడ మీకు 4 రేస్ చూపించినారు ఆల్మోస్ట్. ఆ 4 రేస్ కూడా సో దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఓకే, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో సో మన కంటి నుంచి వచ్చే రేసు, ఓకే, సో వీ హ్యావ్ టు ఇమాజిన్ దట్ ఆ ప్రతి ఒక్క రేసు n number of rays that are coming out from the eye, so they are actually parallel to each other అని అస్యూమ్ చేసుకోవాలా. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే దే ఆర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి యాక్చువల్ గా పర్పెండిక్యులర్ గా ఉన్నాయని. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ లైన్స్, సో ఇది ఒక రే, ఇది ఒక రే. ఓకే, సో ఈ రేస్ అన్ని కూడా ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి ఎలా ఉన్నాయంటే సో దే ఆర్ యాక్చువల్లీ పర్పెండిక్యులర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఈ రేస్ అన్ని కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి అనమాట. సో అప్పుడు మనకు ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ మీద ప్రొజెక్ట్ చేసే వ్యూనే మనం ఏమంటామంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటాం అనమాట. ఇన్ అనదర్ వర్డ్స్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ వచ్చేసి లైక్ వీ కెన్ టెల్ ఇట్ ఈస్ ఏ 2D వ్యూ. సో ఆర్థోగ్రాఫిక్ వ్యూని సో ఇట్స్ ఏ 2D వ్యూ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఐసోమెట్రిక్ వ్యూ అనమాట. సో ఐసోమెట్రిక్ వ్యూని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఐసోమెట్రిక్ వ్యూలో ఈ ఎంటైర్ 360 డిగ్రీస్ ని యాక్సిస్ ని సో 120 120 120గా యాక్చువల్ గా చెప్తారు. ఓకే, 3 యాక్సిసెస్ ఉంటాయి ఐసోమెట్రిక్ లో. మనకి ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ గురించి సో బిఫోర్ పాయింట్స్ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ చూస్తున్నాం కాబట్టి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ గురించి మనం అంత డీప్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అంటే యాజ్ ఆఫ్ నౌ మీరు జస్ట్ ఇట్స్ ఏ 3D రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, ఎందుకంటే ఐసోమెట్రిక్ వ్యూ మనం గీసేటప్పుడు సో దాంట్లో 3 డైమెన్షన్స్ గీస్తాం అనమాట. సో లెంత్ గీస్తాము, బ్రెడ్త్ గీస్తాము, LBH 3 ఉండేట్టుగా సో ఒక వ్యూ గీస్తాం అనమాట. సో ఐసోమెట్రిక్ వ్యూని యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ కన్సిడర్ దట్ వన్ యాజ్ ఏ 3D వ్యూ. ఓకే, అండ్ కమింగ్ టు ద ఆబ్లిక్ వ్యూ ఆర్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఆబ్లిక్ ప్రొజెక్షన్ కూడా ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ 3D ప్రొజెక్షన్. బట్ ఇక్కడ రేస్ అన్ని ఒకదానికోటి ప్యారలల్ గా ఉంది, బట్ దే ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. సో వన్స్ అగైన్ దిస్ పర్టికులర్ థింగ్ ఇది వచ్చేసి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాము. ఓకే, ఈ ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి ఇక్కడ ఉన్న రేస్, చాలా రేస్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ ప్రతి ఒక్క రే కూడా యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్, దే ఆర్ యాక్చువల్లీ ప్యారలల్, ఒకదానికోటి ప్యారలల్ గా ఉన్నాయి కానీ బట్ దే ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. సో దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ వ్యూ దట్ వీఆర్ సీయింగ్ ఆన్ సో ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ దాన్ని ఏమంటామంటే దిస్ ఆబ్లిక్ వ్యూ అంటాం అనమాట. ఇది ఆబ్లిక్ వ్యూ, ఇది ఆర్థోగ్రాఫిక్ వ్యూ, ఇది వచ్చేసి ఐసోమెట్రిక్ వ్యూ. ఓకే, అండ్ ఇది వచ్చేసి పర్స్పెక్టివ్ వ్యూ. So these are the different types of projections that we can see in the engineering drawing. Okay, and yeah, now we are actually coming to the main topic. So principles of orthographic projection. So దీంట్లో గ్రాఫిక్ అంటే జనరల్ గా మీనింగ్ ఏమంటే సో గ్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫిక్ అంటే డ్రాయింగ్ అని. సో గ్రాఫిక్ అంటే గ్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ మీన్స్ ఇట్స్ ఎ డ్రాయింగ్. అండ్ దీంట్లో ద వర్డ్ ఆర్థో, సో ద వర్డ్ ఆర్థో అంటే మీకు ఆల్రెడీ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్ లో చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే సో ఆల్ ద రేస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ అవర్ ఐ సో దే ఆర్ యాక్చువల్లీ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఆర్థో, ద వర్డ్ ఆర్థో అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ 90 డిగ్రీస్ అని లేదా సో పర్పెండిక్యులర్ అని. ఓకే, ద వర్డ్ ఆర్థో మీన్స్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ లేదా 90 డిగ్రీస్ అని. సో మనం చూసే ఆబ్జెక్ట్ అంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూ గీసేటప్పుడు యాక్చువల్ గా ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి ఎప్పుడు ఎట్లా చూస్తామంటే
సో పర్పెండిక్యులర్ గా చూస్తాం అనమాట. సో పర్పెండిక్యులర్ గా చూస్తాము అండ్ అన్ని రేసు కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండాలా, ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేటప్పుడు గీసామనుకోండి ఒక పర్టికులర్ వ్యూని, సో దాన్నే మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటాం అనమాట. సో మనము ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలంటే సో జనరలీ ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. సో ఏమేమి ఉండాలంటే ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్, రెండోది వచ్చేసి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మూడోది వచ్చేసి అబ్జర్వర్. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటే జనరల్ గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో దట్ ఆబ్జెక్ట్ క్యాన్ బి ఎనీథింగ్ లైక్ పాయింట్, ఓకే, ఇట్ క్యాన్ బి ఎ లైన్, ఇట్ క్యాన్ బి ఎ ప్లేన్, ఓకే 2D అండ్ ఇట్ క్యాన్ బి ఎ సాలిడ్. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కి మనం ఏం చేస్తామంటే ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం అనమాట. సో ప్రొజెక్షన్స్ డ్రా చేయడం అంటే జనరల్ గా ఏమంటే సో దాని ఫ్రంట్ వ్యూ, దాని టాప్ వ్యూ డ్రా చేయడం అనమాట. సో జనరల్ గా మనము ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ కి సంబంధించి పాయింట్స్ కానీ, లైన్స్ కానీ, ప్లేన్ కానీ, సాలిడ్ కానీ, దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా జనరల్ గా కామన్ గా మనం వినే సెంటెన్స్ ఏంటంటే డ్రా ద ప్రొజెక్షన్స్ అని వింటాం అనమాట. సో డ్రా ద ప్రొజెక్షన్స్ అంటే మీనింగ్ ఏమంటే ఆ పర్టికులర్ పొజిషన్ లో ఉన్న పాయింట్ కి కానీ లేదా లైన్ కి కానీ సో మనం వచ్చేసి సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేయాలని అర్థం అనమాట. సో దిస్ ఆబ్జెక్ట్, సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో దట్ ఆబ్జెక్ట్ క్యాన్ బి పాయింట్ లేదా లైన్ అవ్వచ్చు, లేకపోతే ప్లేన్ అవ్వచ్చు, లేకపోతే సాలిడ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే జనరల్ గా మనకు 2 ప్లేన్స్ ఉంటాయి అన్నమాట మనం జనరల్ గా వినేది. సో ఒకటి వచ్చేసి హారిజాంటల్ ప్లేన్, ఇంకొకటి వచ్చేసి వర్టికల్ ప్లేన్. సో మన ఫ్రంట్ వ్యూస్ ప్రొజెక్ట్ చేసే ప్లేన్ ఏది అంటే మన ఫ్రంట్ వ్యూస్ ప్రొజెక్ట్ చేసే ప్లేన్ వచ్చేసి వర్టికల్ ప్లేన్, మన టాప్ వ్యూస్ ప్రొజెక్ట్ చేసే ప్లేన్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ అన్నమాట. సో జనరల్ గా ఏం చెప్పొచ్చు అంటే టాప్ వ్యూస్ సో ఎక్కడున్నా కానీ దాని పొజిషన్ ఎక్కడున్నా కానీ సో టాప్ వ్యూస్ ఎప్పుడు హారిజాంటల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తాము. సో ఫ్రంట్ వ్యూస్ ఎప్పుడు వర్టికల్ ప్లేన్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. సో ఫ్రంట్ వ్యూస్ ప్రొజెక్ట్ చేసే ఆ యొక్క ప్లేనే సో వర్టికల్ ప్లేన్. సో టాప్ వ్యూస్ ప్రొజెక్ట్ చేసే ఆ ప్లేనే యాక్చువల్ గా హారిజాంటల్ ప్లేన్. ఓకే, సో ప్లేన్స్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే సో దే ఆర్ నథింగ్ బట్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. సో అబ్జర్వర్ అంటే సో మనం చూసేవాళ్ళు అనమాట. సో ఎవరైతే యాక్చువల్ గా చూస్తున్నారో ఫ్రంట్ వ్యూ కోసం, టాప్ వ్యూ కోసం, so they are actually the observers. So these are the 3 important things. So if you want to draw the projections of or orthographic projections of any particular object, so that object can be anything like I mentioned. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవి ఆ నాలుగుట్లో ఏవైనా ఉండొచ్చు ఆబ్జెక్ట్స్. అవి డ్రా చేయాలనుకోండి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలంటే మనకి ఈ 3 థింగ్స్ ఉండాలి. ఏవి ఆ 3 థింగ్స్? ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్, ఇంకొకటి వచ్చేసి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్, అంటే మనం ఫ్రంట్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తున్నామా లేకపోతే టాప్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ పేరు ఉంటుంది. సో ఫ్రంట్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తున్నామంటే వర్టికల్ ప్లేన్ అని, టాప్ వ్యూ ప్రొజెక్ట్ చేస్తున్నామంటే అది హారిజాంటల్ ప్లేన్ అని ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అబ్జర్వర్. అబ్జర్వర్ అంటే సో చూసేవాళ్ళు అన్నమాట మనమే. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ నేను ఈ పర్టికులర్ స్లైడ్ లో పెట్టాను. ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో సో మనము ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనేవి నేను ఆల్రెడీ చెప్పినట్టుగా సో దే ఆర్ 2D వ్యూస్. సో అంటే మనకు ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా సో ఫ్రంట్ వ్యూ లో ఏమన్నా 2 డైమెన్షన్స్ కనిపిస్తాయి. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ సేమ్ అయి ఉండదు అనమాట ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు. దానికి ఆ డిఫరెన్స్ చెప్పడానికి ఐ హావ్ టేకన్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూస్తే ఒక 3D ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. సమ్ లిటిల్ కాంప్లికేటెడ్ 3D ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఆ 3D ఆబ్జెక్ట్ కి జనరల్ గా మనము ఏ ఆబ్జెక్ట్ కైనా కూడా 6 టైప్ ఆఫ్ వ్యూస్ డ్రా చేయొచ్చు అనమాట. సో 6 టైప్ ఆఫ్ వ్యూస్ ఏమేమి ఉంటాయంటే ఫ్రంట్, రియర్, అంటే ఫ్రంట్ నుంచి చూడడము, వెనకాల నుంచి చూడడం. సో ఫ్రంట్ వ్యూ అండ్ రియర్ వ్యూ అవి 2. నెక్స్ట్ బాటమ్ వ్యూ, టాప్ వ్యూ. టాప్ వ్యూ అనేది ఒకటి, బాటమ్ వ్యూ అనేది ఒకటి, ఇంకా 2. ఓకే 4. అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ. ఓకే, సో టోటల్ గా 6 వ్యూస్ డ్రా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా సో మనం జనరల్ గా 6 వ్యూస్ అయితే డ్రా చేయొచ్చు. బట్ మనము ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో చూస్తే ఓకే సో పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ ఇవన్నీ చాలా సింపుల్ జామెట్రికల్ షేప్స్ కాబట్టి సో జనరల్ గా వి మేబీ అంటే ఆ ఆబ్జెక్ట్ లైక్ ఐ సెడ్ పాయింట్ కానీ, లైన్ కానీ దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనకు మోస్ట్ ప్రాబబ్లీ 2 వ్యూస్ సరిపోతాయి అనమాట. ఒకటి వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇంకొకటి వచ్చేసి టాప్ వ్యూ. ఓకే, సమ్ కాంప్లికేటెడ్ షేప్ ఉందనుకోండి అప్పుడు ఏదో ఒక సైడ్ వ్యూ లైక్ లెఫ్ట్ సైడ్ వ్యూ అని కానీ, ఓకే, లేదా రైట్ సైడ్ వ్యూ అని కానీ. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ
ఏదో ఒక సైడ్ వ్యూతో వి గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆబ్జెక్ట్. సో వీఆర్ ట్రైంగ్ టు డ్రా. ఓకే, సో జనరల్ గా అయితే ఈ రెండే డ్రా చేస్తాం అనమాట. మోస్ట్ ప్రాబ్లీ ఫర్ సింపుల్ జామెట్రికల్ షేప్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ గీయడంతోనే సో మనకు ఆ ఆబ్జెక్ట్ క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా, జనరల్ గా అట్లాంటి క్లియర్ పిక్చర్ సో రానివి ఏమన్నా ఉన్నాయంటే సో సమ్ కాంప్లికేటెడ్ జామెట్రీస్. సో సే సపోజ్ ఇక్కడ ఈ పర్టికులర్ బాడీ అయితే లేదా ఇమేజ్ అయితే అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఓకే, బట్ డిఫరెంట్ వ్యూస్ ఐ వాంట్ టు షో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ వీ కెన్ డ్రా ఫర్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, ఫ్రంట్ రేర్ రెండు, టాప్ బాటమ్ రెండు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు అనమాట. అవి జనరల్ గా సో ఇక్కడ ఇవి ఎగ్జాక్ట్ గా అంటే ఒకదాని పైన ఒకటి, ఒకదానికి లెఫ్ట్ సైడ్ లో ఒకటి, రైట్ సైడ్ లో ఒకటి అట్లా డ్రా చేసినారు. ఇక్కడ ఫాలో అయ్యేది వచ్చేసి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అనమాట. ఓకే, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంది, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏంది అనేది పాయింట్స్ ఎండ్ లో చెప్తాను. ఎందుకంటే అప్పుడు చెప్పినప్పుడే సో దెన్ ఓన్లీ విల్ గెట్ క్లియర్ పిక్చర్ బిట్వీన్ ద ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అండ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో కానీ ఇక్కడ వ్యూస్ ప్లేస్ చేసిన పొజిషన్స్ ని సో ఏ ప్రొజెక్షన్ మెథడ్ యూస్ చేసి గీసారంటే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ మెథడ్ యూస్ చేసి గీసినారు. యాజ్ ఆఫ్ నౌ యూ డోంట్ వరీ అబౌట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. ఓకే, సో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో అఫ్కోర్స్ జనరల్ గా ఎలా ఉంటుంది అంటే సో ఫ్రంట్ వ్యూ పైన టాప్ వ్యూ ఉంటుంది. అదే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అయితే ఫ్రంట్ వ్యూ కి కింద టాప్ వ్యూ ఉంటుంది. వ్యూస్ అయితే ఏం మారవు కానీ సో ఫ్రంట్ వ్యూను మనం చూసేటప్పుడు ఫస్ట్ యాంగిల్ లో చూసినా థర్డ్ యాంగిల్ లో చూసినా ఒకటే రకంగా అనిపిస్తుంది. టాప్ వ్యూని చూసినా కూడా ఫస్ట్ యాంగిల్ లో చూసినా థర్డ్ యాంగిల్ లో చూసినా ఒకే రకంగా అనిపిస్తుంది. బట్ అవి డ్రా చేసే పొజిషన్స్ అంటే ఒకదాని కింద ఒకటి లేదా ఒకదాని పైన ఒకటి, సో అవి డ్రా చేసే పొజిషన్స్ ని బట్టి సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్రొజెక్షన్స్ లైక్ ఫస్ట్ యాంగిల్ అండ్ థర్డ్ యాంగిల్. అవి కాకుండా కూడా వేరే ఉన్నాయి, అవి వాడడం యాక్చువల్ గా. ఓకే, దట్ వీ విల్ డిస్కస్ లేటర్. ఓకే, దీంట్లో సో మనం ఇక్కడ ఫ్రంట్ నుంచి చూసినప్పుడు సో ఆల్మోస్ట్ ఏమేం కనిపిస్తుందో సో దట్ ఈస్ డ్రాన్ హియర్, అది ఫ్రంట్ వ్యూ. ఇదే ఫిగర్ ని వెనకల నుంచి చూస్తే సో ఏం కనిపిస్తుందో దట్ ఈస్ డ్రాన్ హియర్, రియర్ వ్యూ. ఓకే, అండ్ టాప్ నుంచి చూసినప్పుడు సో ఆల్రెడీ ఐ రిటర్న్ హియర్ సో టాప్ వ్యూ అని, ఇది వచ్చేసి బాటమ్ వ్యూ అని. ఓకే, అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అని, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అని. ఓకే, ఇట్లాగా మనం ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా జనరల్ గా 6 వ్యూస్ డ్రా చేయొచ్చు. బట్ మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో డ్రా చేసేది సింపుల్ జామెట్రికల్ షేప్స్ కాబట్టి సో ఇన్ని వ్యూస్ కి మనం జనరల్ గా పోము. సో జనరల్ గా ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ మాత్రమే గీస్తాం అనమాట. ఓకే, బట్ ఎప్పుడు అవసరం అవుతుంది అనేది ఐ హావ్ షోన్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్. సో యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కార్. ఓకే, సో కార్ ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న 6 వ్యూస్ లో ఏ వ్యూయే కానీ జనరల్ గా కామన్ గా ఉండదు అనమాట. ఓకే, మీరు ఒక కార్ కొనాలనుకున్నారనుకోండి, ఆ కంపెనీ వాడు సో వాళ్ళ వెబ్సైట్ కి వెళ్తే జనరల్ గా 360 డిగ్రీ వ్యూ ఇచ్చింటాడు. సో జనరల్ గా ఆ 360 డిగ్రీ వ్యూ కానీ లేదా అది కాకోకుండా సో జనరల్ గా ఫ్రంట్ లో ఇట్లా కనబడిస్తుంది, రియర్ నుంచి ఇట్లా కనబడిస్తుంది అంటే వెనకల నుండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా కనిపిస్తుంది, రైట్ సైడ్ నుంచి ఇట్లా కనిపిస్తుంది, పైన నుంచి ఇట్లా కనిపిస్తుంది, కింద నుంచి ఇట్లా కనిపిస్తుంది. ఆ 6 వ్యూస్ కూడా జనరల్ గా పెడతారు. సో ఇప్పుడు మనం ఇక్కడ 6 వ్యూస్ చూసే కార్వి సో ఒక వ్యూకి ఇంకో వ్యూకి దాదాపుగా సిమిలారిటీనే దాదాపు ఉండదు అనమాట. సో ఇది చూడండి, సపోజ్ ఇది వచ్చేసి బాటమ్ వ్యూ, ఇది వచ్చేసి మనం ఫ్రంట్ అనుకున్నాం అనుకోండి ఒకవేళ. ఓకే, ఇది అప్పుడు వచ్చేసి టాప్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి సో లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది, ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ అవుతుంది, ఇది వచ్చేసి రియర్ వ్యూ అవుతుంది. ఓకే, సో ఫ్రంట్ టాప్ బాటమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అండ్ రియర్ వ్యూ. సో మనకి ఇలాంటి కాంప్లికేటెడ్ షేప్స్ ఉన్నప్పుడు ఓకే ఒక వ్యూ ఇంకొక వ్యూకి ఆల్మోస్ట్ సిమిలారిటీ దాదాపుగా లేకుండా ఉన్నప్పుడు సో టు అండర్స్టాండ్ ఆర్ టు గెట్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ గురించి క్లియర్ పిక్చర్ రావాలంటే మనకు కంపల్సరీగా ఇన్ని టైప్ ఆఫ్ వ్యూస్ కంపల్సరీ అవసరం అనమాట. సో దట్స్ వై ఐ హావ్ పుట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్ హియర్. సో ఈ కార్ గురించి మీరు చూస్తే ఒక వ్యూకి ఇంకొక వ్యూకి దాదాపుగా సో సిమిలారిటీ ఉండదు అనమాట. ఓకే, సో ఫ్రంట్ నుంచి చూసేది అఫ్కోర్స్ విడ్త్ సేమే అయిండొచ్చు. సో ఫ్రంట్ నుంచి మనకు కనపడే అక్కడ డీటెయిల్స్ అన్ని సో దట్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ వీఆర్ సీయింగ్ ద సేమ్ కార్ ఫ్రమ్ ద బ్యాక్. ఓకే, బ్యాక్ నుంచి చూసినప్పుడు మనకు అక్కడ కనపడే డీటెయిల్స్ కానీ ఫ్రంట్ నుంచి మనం చూసినప్పుడు మనకు కనపడే డీటెయిల్స్ కానీ సో దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అలాగే పైన నుంచి కార్ చూసినప్పుడు కింద నుంచి కార్ చూసినప్పుడు ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, అలాగే సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మేబీ అక్కడ కొంచెం సిమిలారిటీ ఉండొచ్చు దాదాపుగా ఆల్మోస్ట్. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ కొంచెం సిమిలారిటీ ఉంటుంది, బట్ దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద 6 వ్యూస్. సో జనరల్లీ ఎప్పుడు 6 వ్యూస్ అవసరం అవుతాయి మనకంటే
So whenever we are drawing the figures or views of complicated objects. Okay, సో మనము ఈ ఆబ్జెక్ట్స్ అని మాట్లాడాం కదా, పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ అని. అవి మాట్లాడడానికి ముందు సో వీ హ్యావ్ టు నో దట్ టు టెల్ ద పొజిషన్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ది పొజిషన్ చెప్పాలంటే దట్ ఆబ్జెక్ట్ క్యాన్ బి ఎనీథింగ్. సో జనరల్ గా మనము ఈ క్వాడ్రెంట్స్ బేస్ చేసుకొని మాట్లాడతాం అనమాట. సో ఈ క్వాడ్రెంట్స్ ఏముంటాయంటే సో జనరల్ గా సో ఇది వచ్చేసి సో దిస్ ఎంటైర్ ఏరియా ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఇక్కడ మీరు యారో మార్క్ చూస్తే సో దిస్ వన్, సో ఇక్కడ నుంచి చూస్తే మీరు ఏం వ్యూ అని, సో ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ పై నుంచి చూస్తారనుకోండి ఇట్లా, సో ఇట్లా పై నుంచి చూస్తా అంటే ఇది వచ్చేసి టాప్ వ్యూ అని. నేను ఒక యారో మార్క్ ఇట్లా పెట్టాను అనుకోండి, సో ఇట్లా యారో మార్క్ పెడితే ఇది వచ్చేసి సైడ్ అని. యాక్చువల్గా క్వాడ్రెంట్స్ ని అట్లా చూస్తానట్టు. నేను క్వాడ్రెంట్స్ ని సపరేట్ గా ఒకవేళ గీసాను అనుకోండి, సో మేబీ ఐ కెన్ డ్రా సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఈ దీంట్లో సో 3 థింగ్స్ ఉంటాయి మెయిన్లీ. సో ఒకటి వచ్చేసి వర్టికల్ ప్లేన్ అని. సో ఇక్కడ మీరు ఇదంతా చూస్తున్నారు చూడండి. సో ఇక్కడ నుంచి కింద వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా పైన మొత్తం ఇదంతా. సో ఇదంతా వచ్చేసి ఏంది, వర్టికల్ ప్లేన్. ఓకే, వర్టికల్ ప్లేన్. నెక్స్ట్ వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఇంకొక ప్లేన్ ఉంటుంది అనమాట. సో ఆ ప్లేన్ వచ్చేసి సో దాన్ని వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ అంటా ఉంటాం. సో దిస్ ఎంటైర్ థింగ్ వాట్ యు ఆర్ సీయింగ్ హియర్, సో ఇదంతా వచ్చేసి హారిజాంటల్ ప్లేన్. సో వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ రెండు ఎప్పుడు ఎలాగుంటాయంటే సో దే విల్ బి ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. దే విల్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో అవి రెండు. ఇదే నేను ఇప్పుడు సైడ్ అని చెప్పాను కదా, సైడ్ నుంచి చూసినప్పుడు ఈ క్వాడ్రెంట్స్ జనరల్ గా ఇట్లా కనిపిస్తాయి అనమాట. నేను జనరల్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇట్లే డ్రా చేస్తాను మామూలు క్వాడ్రెంట్స్. ఇది వచ్చేసి విపి అని. అంటే ఇక్కడ సైడ్ నుంచి చూసినప్పుడు వర్టికల్ ప్లేన్ అంతా ఒక లైన్ మాదిరి, హారిజాంటల్ ప్లేన్ అంతా ఒక లైన్ మాదిరి కనిపిస్తుంది. సో అది విపి అయితే ఇట్లా హారిజాంటల్ లైన్ మాదిరి కనిపిస్తా ఉండేది ఇది హెచ్పి అవుతుంది. ఓకే, హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ సో మీట్ అవుతున్నట్టు ఇక్కడ ఒక లైన్ ఉంది చూస్తున్నారు ఇక్కడ. సో దిస్ వన్. సో ఈ లైన్ నే మనం ఏమంటామంటే రెఫరెన్స్ లైన్ అంటాం అనమాట. సో దిస్ లైన్, సో వి కాల్ దట్ వన్ యాజ్ రెఫరెన్స్ లైన్. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ డినోటెడ్ విత్ XY. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ డినోటెడ్ విత్ XY. సో మనకు సైడ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఈ రెఫరెన్స్ లైన్ అంతా ఎలాగైపోతుంది అంటే ఇట్ విల్ బి సీన్ యాజ్ ఏ పాయింట్. ఓకే, ఇక్కడ పాయింట్ లో ఉంటుంది, పాయింట్ మాదిరి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ జనరల్ గా ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ సో దిస్ అవర్ XY రెఫరెన్స్ లైన్. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి సెకండ్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి థర్డ్, ఇది వచ్చేసి ఫోర్త్. ఓకే, సో ఈ క్వాడ్రెంట్స్ నేను ఇప్పుడు డ్రా చేసినది వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 2D వే. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి 3 dimensional రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రెంట్స్. సో 3 dimensional అంటే 3D వ్యూలో మీకు కనిపిస్తుంది అది. సో ఇక్కడ ఉన్న ఏరియా, సో దిస్ ఎంటైర్ ఏరియా ఈస్ యువర్ ఫస్ట్ క్వాడ్రెంట్, అండ్ ఇదంతా వచ్చేసి సెకండ్, ఇదంతా వచ్చేసి థర్డ్, ఇదంతా వచ్చేసి ఫోర్త్. సో జనరల్ గా దాని పొజిషన్స్ ఎలాగ చెప్తామంటే సో ద పొజిషన్ అంటే డిఫరెంట్ క్వాడ్రెంట్స్ లో ఉన్నప్పుడు సో దాని పొజిషన్స్ ఎలాగ చెప్తామనేది సో దాట్ వి విల్ సీ నౌ. ఓకే, సో పొజిషన్ ఎలా చెప్తామంటే విత్ రెస్పెక్ట్ టు ఎప్పుడన్నా ఒక పాయింట్ ది ప్రొజెక్షన్, ఒక పాయింట్ ది పొజిషన్ చెప్పాలంటే సో వీ హ్యావ్ టు టెల్ విత్ రెస్పెక్ట్ టు హెచ్పి అండ్ విపి. ఓకే, హెచ్పితో చెప్పాలా, అలాగే విపితో కూడా చెప్పాలా. ఒక ఆబ్జెక్ట్ ఇది మనం క్లియర్ లొకేషన్ చెప్పాలనుకోండి ఈ క్వాడ్రెంట్స్ లోపల. సో మనం జనరల్ గా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టెల్ సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్ ఫ్రమ్ హెచ్పి. హెచ్పి నుంచి యాక్చువల్ గా ఎంత ఉంది, విపి నుంచి ఎంత ఉంది అనేది మనం క్లియర్ గా చెప్పాలన్నమాట. సో ఫస్ట్ క్వాడ్రెంట్ లో దాని పొజిషన్ జనరల్ గా ఎలా చెప్తామంటే సో వీ విల్ ఆల్వేస్ టెల్ ద ఫస్ట్ క్వాడ్రెంట్ పొజిషన్ యాజ్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. ఓకే, సో వర్టికల్ ప్లేన్ కి ముందర ఉంది, అలాగే హారిజాంటల్ ప్లేన్ కి పైన ఉంది. సో ఈ ఎంటైర్ ఏరియా అనమాట. సో ఈ ఎంటైర్ ఏరియాని సపోజ్ నాకు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి. సో ఆబ్జెక్ట్ సే సపోజ్ లెట్ మీ నేమ్ దట్ వన్ యాజ్ ఏ. సో ఈ పాయింట్ లేదా ఎనీ ఆబ్జెక్ట్, సో దట్ కెన్ బి ఎనీథింగ్. సో ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉంది. సో ఆబ్జెక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఫస్ట్ క్వాడ్రెంట్ లో జనరల్ గా నేను ఎట్లా చెప్తానంటే హారిజాంటల్ ప్లేన్ కి పైన అంటే అబోవ్ హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ కి సో ముందర అంటే ఇన్ ఫ్రంట్. ఎందుకు, మనం ఫ్రంట్ ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి. ఓకే, సో సెకండ్ క్వాడ్రెంట్ పొజిషన్ ఒక ఆబ్జెక్ట్ సెకండ్ క్వాడ్రెంట్ లో ఉందనుకోండి, సో బి అనే పాయింట్. సో అబ్జర్వర్ అనేవాడు ఫస్ట్ క్వాడ్రెంట్ కి సెకండ్ క్వాడ్రెంట్ కి, ఓకే, సో అబ్జర్వర్ అనేవాడు ఫస్ట్ క్వాడ్రెంట్ కి సెకండ్ క్వాడ్రెంట్ కి అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఉంటాడు. ఓకే, సో థర్డ్ క్వాడ్రెంట్ కి ఫోర్త్ క్వాడ్రెంట్ కి సో బిలో హారిజాంటల్ ప్లేన్ ఉంటాడు అన్నమాట. సో ఇప్పుడు మీరు పాయింట్ బి తీసుకున్నారండి సెకండ్ క్వాడ్రెంట్ లో, సెకండ్ క్వాడ్రెంట్ పొజిషన్ ఎట్లా చెప్తామంటే అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ బిహైండ్ వర్టికల్ ప్లేన్.
above horizontal plane and behind vertical plane. So third quadrant position ఎట్లా చెప్తామంటే, సో సే లెట్ us assume that C, ఓకే, థర్డ్ క్వాడ్రంట్ పొజిషన్ వచ్చేసి వర్టికల్ హారిజాంటల్ ప్లేన్ నుంచి బిలో అండ్ వర్టికల్ ప్లేన్ నుంచి బిహైండ్. సో దిస్ ఆల్ థింగ్స్ యూ కెన్ సీ హియర్. సో సెకండ్ క్వాడ్రంట్ పొజిషన్ వచ్చేసి అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ బిహైండ్ వర్టికల్ ప్లేన్. థర్డ్ క్వాడ్రంట్ పొజిషన్ వచ్చేసి బిలో హారిజాంటల్ ప్లేన్ అండ్ బిహైండ్ వర్టికల్ ప్లేన్. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఓకే, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంటే హారిజాంటల్ ప్లేన్ కి కింద, వర్టికల్ ప్లేన్ కి ముందర, అంటే బిలో హారిజాంటల్ ప్లేన్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. సో మనము నాట్ ఓన్లీ పాయింట్స్ అయి ఉండొచ్చు, లైన్స్ అయి ఉండొచ్చు, ఏవైనా కూడా, సో దాని లొకేషన్ చెప్పాలంటే, సో వీ హావ్ టు టెల్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్ ఎలాగ ఉంది, విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ప్లేన్ ఎంతెంత డిస్టెన్సెస్ లో ఉన్నాయో చెప్తే, సో దెన్ ఓన్లీ వీ క్యాన్ లొకేట్ సో దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ క్వాడ్రంట్స్ గురించి కూడా మనకు క్లియర్ ఐడియా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్ పొజిషన్ వచ్చేసి బిలో హారిజాంటల్ ప్లేన్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. సో ఇది వచ్చేసి 3 dimensional రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రంట్స్. సో ఇక్కడ నేను పైన గీసింది వచ్చేసి 2 dimensional రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రంట్స్. సో ఈ 2 dimensional గా రిప్రజెంట్ చేసేటప్పుడు మధ్యలో ఇక్కడ సెంటర్ లో వచ్చేసి XY అనేది పాయింట్ మాదిరి కనిపిస్తుంది. బట్ ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మాత్రం XY రెఫరెన్స్ లైన్ మాదిరే ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఈస్, సో జనరల్ గా మనకు ప్రొజెక్షన్స్ అన్ని ఒక ప్లేన్ షీట్ మీద రావాలంటే ఇలాంటి 3 dimensional స్పేస్ లో ఉన్న ఆ ఇమేజెస్ ని, అంటే ప్రొజెక్ట్ చేసిన ఇమేజెస్ ని, సో వాట్ వీ డూ ఈస్ వీ రొటేట్ ద హారిజాంటల్ ప్లేన్. సో హారిజాంటల్ ప్లేన్ ని జనరల్ గా ఏం చేస్తామంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తాం అన్నమాట. సో 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తే ఈ ఎంటైర్ హారిజాంటల్ ప్లేన్ ని, సో అది పోయి వర్టికల్ ప్లేన్ లేకి మెర్జ్ అయిపోతుంది అన్నమాట. సో వర్టికల్ ప్లేన్ లేకి మెర్జ్ అయిన తర్వాత అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ నేను మధ్యలో డ్రా చేసిన రెడ్ లైన్ విచ్ ఈస్ అవర్ XY రెఫరెన్స్ లైన్. XY రెఫరెన్స్ లైన్ కి పైన ఉన్న ఏరియా అంతా అప్పుడు ఏమవుతుందంటే, సో వర్టికల్ ప్లేన్ అవుతుంది. మెర్జ్ అయిన తర్వాత ఈ హారిజాంటల్ ప్లేన్ ఇట్లా ఉన్నది వర్టికల్ ప్లేన్ తో పోయి ఇట్లా మెర్జ్ అయిపోయింది అనుకోండి. సో అప్పుడు సో ఈ XY రెఫరెన్స్ లైన్ కింద ఉన్న ఏరియా అంతా ఏమవుతుందంటే హారిజాంటల్ ప్లేన్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వీ షుడ్ నో, ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. సో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ కానీ లైన్స్ కానీ, సో దీనిలోకి పోవాలంటే, సో ఫస్ట్ వీ షుడ్ నో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంది, సో ఆర్థో అంటే ఏంది, సో ఇవన్నీ మనకు తెలియాలి. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో, సో వీ హావ్ సీన్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆర్థో అంటే ఏంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఏమేమి ఉంటాయి, ప్రొజెక్షన్ అంటే ఏంది, ఓకే, సో దట్ వీ హావ్ సీన్ ఇన్ సో దిస్ పర్టికులర్ వీడియో. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో వీ విల్ సీ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. సో లేదా ఇన్ పర్టికులర్ గా చెప్పాలంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఒక పాయింట్ స్పేస్ లో ఉందనుకోండి, సో దానికి ఎగ్జాక్ట్ గా ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి, ఇక్కడ ప్లేన్ ఉంది మధ్యలో పాయింట్ ఉంది అనుకోండి, సో దానికి ఎగ్జాక్ట్ గా సో ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ కి పర్పెండిక్యులర్ గా ఇక్కడ ఉన్న పాయింట్ ని ప్రొజెక్ట్ చేస్తే, సో ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, సో వర్టికల్ ప్లేన్ మీద ఫ్రంట్ వ్యూ వస్తుంది, హారిజాంటల్ ప్లేన్ మీద టాప్ వ్యూ వస్తుందని. సో దాట్ టాపిక్ సో విల్ బి ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.